హాయ్ మామ, రన్నింగ్ కానీ జిమ్ కానీ చేసే ముందు అసలు ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఇదే ఈరోజు ఫస్ట్ వీడియో. ఓకే, ఫస్ట్ మార్నింగ్ మనం లేవగానే రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మనం వెళ్ళగానే వెయిట్లు ఎత్తేయడం, డైరెక్ట్ పరిగెత్తుకుంటూ మొదలు పెట్టడం చేయకూడదు. ఎందుకంటే నైట్ నిద్రపోయేటప్పుడు మన బాడీ మొత్తం ఫ్రీజింగ్ పొజిషన్ ఉంటుంది, దానికి పని ఉండదు. సో మజిల్స్ అన్నీ కూడా సింక్ అయిపోయి ఉంటాయి. సో అలాంటప్పుడు సడన్గా మనం రన్నింగ్ చేసినా లేదా జిమ్కి వెళ్ళి డైరెక్ట్ వెయిట్ లిఫ్ట్ చేసినా ఆ మజిల్ ఒక్కసారి డైరెక్ట్గా స్ట్రెచ్ అవుతుంది. ఒకేసారి సడన్గా స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది, దాని మీద బాగా ఎక్కువ ప్రెజర్ పడిపోయి అక్కడ ఇంజూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మన మంచి కోసం, ఆరోగ్యం కోసం వెళ్ళి ప్రమాదాలు పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జిమ్కి వెళ్ళేటప్పుడు ముందు వార్మప్ చేయాలి. సింపుల్గా వాక్ చేయడం వల్ల ఆ కాళ్ళకుండే మొత్తం ఫ్రీజ్ అయిపోయిన మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి. వాక్ చేయడం, సింపుల్గా హ్యాండ్ రొటేషన్స్, లెగ్ స్ట్రెచెస్, ఇలా చిన్న చిన్న స్ట్రెచెస్. మీకు తెలిసిన సింపుల్గా చెప్పాలంటే బాడీలో ఉన్న ప్రతి మజిల్ని కొంచెం స్లోగా జెంటిల్గా స్ట్రెచ్ చేయాలి. ఎలా స్ట్రెచ్ చేయాలి, ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో స్ట్రెచ్ చేయడం వల్ల ఆ మజిల్స్ ఫ్రీ అవుతాయి. ఫ్రీ అయిన తర్వాత నువ్వు రన్ చేసినా, వాక్ చేసినా, జిమ్ చేసినా, ఏం చేసినా ఇంజూర్ అవ్వవు. సో కాబట్టి ఎలాంటివి చేయాలనేది రేపు పొద్దున వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.